సైబరాబాద్ ప్రాంత వాహనదారులకు గుడ్ న్యూస్. ఇది నిత్యం రద్దీగా ట్రాఫిక్ జామ్తో సతమతమయ్యేటువంటి గచ్చిబౌలి కొండాపూర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. అధునాతన ఫ్లైఓవర్ సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కొండాపూర్ టు గచ్చిబౌలి ఓఆర్ఆర్ వరకు 1.2 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. దీంతో గచ్చిబౌలి, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, కొండాపూర్ రూట్లో వెళ్లేటువంటి టెక్కీలకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీశ్వరి అందిస్తారు. ప్రస్తుతం మనము గచ్చిబౌలి కొండాపూర్ న్యూ ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. సో ఈ ఫ్లైఓవర్ యొక్క కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అధికారులు ఈ ఫ్లైఓవర్ మే 15th వరకు కంప్లీట్ చేసేయాలని గడువిచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. రోడ్ వైడనింగ్ లాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. అయితే ఈ ఫ్లైఓవర్ని మనం స్ట్రాటజిక్ లొకేషన్లో అయితే చూసుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఆల్రెడీ 2 ఫ్లైఓవర్స్ ఏవైతే హైటెక్ సిటీ వద్ద ఉన్నాయో, సో ఈ హైటెక్ సిటీ వద్ద 2 ఫ్లైఓవర్స్ పైనుంచి అయితే ఈ ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేయించారు. సో ఈ ఫ్లైఓవర్ని మనం చూసుకుంటే అటువైపుగా వచ్చే ఫ్లైఓవర్ అండ్ ఇటువైపుగా ఉన్న 2 ఫ్లైఓవర్స్ పైనుంచి ఈ ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ ఫ్లైఓవర్ యొక్క హైట్ అనేది ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. 2 ఫ్లైఓవర్స్ పైన దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నగరంలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎక్కువగా అయితే ఉన్నాయి. ఓపెనింగ్ అయితే నగర వాస్తవ్యులకు ఒక రకంగా పెద్ద శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇదైతే ఆఫీస్కి వెళ్ళే అవర్స్, ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే అవర్స్లో, పీక్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకు 40 to 45 minutes అనేది టైం సేవ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. చుట్టుపక్కల కూడా ఏజీ హాస్పిటల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించారు. సో దీని హైట్ని కూడా మనము ఎస్టిమేట్ అయితే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ఫ్లైఓవర్ అనేది ఓఆర్ఆర్కి మొత్తం కూడా కనెక్ట్ అవుతుంది. సో దట్ ఓఆర్ఆర్కి కనెక్ట్ అవడంతో నార్మల్గా ఎవరైతే ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా టైం సేవ్ అవుతుంది. డైరెక్ట్గా ఓఆర్ఆర్కి కనెక్ట్ చేయడం వల్ల వారు సుదూర ప్రాంతాలకు కూడా ఆన్ టైం, అంటే నగరానికి సంబంధించి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఆన్ టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు వారి యొక్క గమ్యస్థలాలకి. సో రానున్నది వర్షాకాలంలో ఎక్కువగా కూడా ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ మేలో చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు అనేవి కూడా వర్షాకాలంలో చాలా తగ్గుతాయని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్. కెమెరామెన్ సురేష్తో ఢిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.